ఇందాక మీరు చెప్పారు. సో, కొంతమందిలో ఏంటంటే ఊరికే అబార్షన్స్ అయిపోతూ ఉండడము. సో, వాళ్ళు గూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకెప్పటికి మేము పేరెంట్స్ కాలేమా అని. అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి అసలు? ఇందాక మనం అనుకున్నట్టుగా రికరెంట్‌గా అంటే అదేంటి హ్మ్. చాలా మల్టిపుల్ మిస్‌క్యారేజెస్ అవుతున్న వాళ్ళలో హ్మ్. ఇవాల్యుయేషన్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హ్మ్. మనము చేసే టెస్ట్‌లలో మనకి కనిపించేది అదేంటి హ్మ్. ఆహ్, దాన్ని బట్టే హ్మ్. ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. సో, అటు యూట్రస్ సైడ్ నుంచి జెనెటిక్ టెస్టింగ్, హ్మ్. ఎంబ్రియో టెస్టింగ్ ఇవన్నీ యాస్ ఎ ఆప్షన్ మనం మాట్లాడుకుంటున్నాము. హ్మ్. అండ్ ఇప్పుడున్న లేటెస్ట్‌గా మనకున్న ఇవాల్యుయేషన్ ఏంటంటే హ్మ్. ఇమ్యునాలజికల్ ఇవాల్యుయేషన్ అనేది కూడాను చేస్తున్నాం. హ్మ్. లైక్ కపుల్ యొక్క హెచ్ఎల్ఏ టైపింగ్ అనేది చేస్తాం. హుహు. సో, వాళ్ళ యొక్క అదేంటి ఆ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ బట్టి కూడాను మదర్ అదేంటి యూట్రస్ అనేది కొన్నిసార్లు ఎంబ్రియోని రిజెక్ట్ చేయొచ్చు. హ్మ్. సో, దానివల్ల కూడాను మిస్‌క్యారేజెస్ అవుతుంటాయి. దీన్ని హ్మ్. ఇమ్యునాలజికల్ ఫ్యాక్టర్ అంటాం. హ్మ్. సో, వాటికి సంబంధించి కూడాను ఆ హెచ్ఎల్ఏ టైపింగ్ రిపోర్ట్ ఆధారంగా మనం ఇమ్యునో మాడ్యులేషన్ అనేది చేస్తాం. హ్మ్. సో, కొన్ని మందులనేది మనము ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా హ్మ్. అటు బేబీని రిజెక్ట్ చేయకుండా మదర్ బాడీ అనేది యాక్సెప్ట్ చేసి చక్కగా పెరిగేటట్టుగా మనం చెయ్యొచ్చు. హుహు. సో, దానికి ఇందులో భాగంగా మనకి ఒకటి లింఫోసైట్ ఇమ్యునోథెరపీ అని చేస్తాం. హ్మ్. వెరిన్ వి నీడ్ టు సెన్సిటైజ్ అన్నమాట. హ్మ్. సో, హస్బెండ్ యొక్క అదేంటి బ్లడ్ తీసుకొని అదేంటి వుమెన్‌కి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రాడర్మల్‌గా. సో, దానివల్ల అదేంటి యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది అదేంటి ఆపడానికి వీలవుతుంది. అండ్ ఇమ్యునో మాడ్యులేషన్ లాగా కొన్ని డ్రగ్స్ ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ అనేవి ఇచ్చేసి కూడాను మనము వి క్యాన్ హెల్ప్ దెమ్ ఔట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్. సో, ఓకే. చాలా మనకి అదేంటి ఉన్నాయి. సో, అదేంటి ఇవాల్యుయేషన్ చేసుకుంటూ మనము డిస్కస్ చేసి ట్రీట్మెంట్స్ అనేవి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే.